భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన బాధ్యత ఉందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడిని సమానంగా చూస్తుందని రామచంద్రాపురం మండల న్యాయ సేవ అధికారి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేశ్వరరావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 13వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బారు అసోసియేషన్ భవనం వద్ద వైస్ ప్రెసిడెంట్ గోవర్ధనం మల్లేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద, అదనపు జిల్లా కోర్టు పిపి కప్పల సునీల్ కుమార్, ఏజీపీ లాకాని పద్మ కమల కుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవిల్లి గోపాలరావు, ప్రధాన కార్యదర్శి బొడ్డు వరాహ నరసింహమూర్తి, ట్రెజరర్ చింతపల్లి శ్రీనివాసు, స్పోర్ట్స్ సెక్రటరీ సాదే నారాయణరావు, జాయింట్ సెక్రటరీ శేష్ కుమార్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ లో కోర్టు సముదాయంలోను అలాగే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోను కూడా 76వ గణతంత్ర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు సముదాయం వద్ద సీనియర్ సివిల్ జడ్జి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, అలాగే బార్ అసోసియేషన్ వద్ద వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జి. మల్లేశ్వరరావు కూడా పతావిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ భారతదేశం అంతటా కూడా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఏం చేతనంటే మనకు స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా గణతంత్ర రాజ్యాంగం ఏర్పడడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. 1949లో ఈ జనవరి 26వ తారీఖున మనం గణతంత్ర రాజ్యాంగం ఏర్పడి ఈ దేశానికి సార్వభౌమత్వం, సర్వాధికారం, సర్వసత్తాక అనేటువంటి 3 పదాలతోటి ఈ గణతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్నాం. అంచేతంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరచుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అందరికీ కూడా ఫలాలు దక్కాలని చెప్పనేసి దాంతో ఇవాళ ఈ గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడి ఇవాళ మనం ఈ యొక్క 76వ పూర్తి చేసుకున్న 77కి అడుగు పెట్టాం మనం. అంచేతేంటంటే ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 3వ పిల్లర్గా ఉన్నటువంటి ఇవాళ ఈ యొక్క న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం వల్లే ఈ దేశంలో ఇంకా ప్రతి ఒక్కరికి కొన్ని ఫలాలు దక్కుతున్నాయని చెప్పనేసి ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన బార్ అసోసియేషన్ లో మన ప్రెసిడెంట్ గారు, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా బాడీ అందరి ఆధ్వర్యంలో మన సీనియర్ సివిల్ జడ్జి గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు వాళ్ళ అతిథులుగా వచ్చి జరిగిన కార్యక్రమం చాలా ఆనందంగా జరిగింది. అలాగే మన న్యాయవాది మిత్రులకి, అలాగే మిగతా అందరికీ కూడా నేను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సుదినం. మన రిపబ్లిక్ డే 77వ సంవత్సరం సందర్భంగా మనందరం కలుసుకొని జడ్జి గారుల సమక్షంలో చాలా ఆనందంగా ఈరోజు ఈ రిపబ్లిక్ డే వేడుకల్ని మనం జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఒక నిరంకుశ పాలనలో, అంటే సినిమా యాక్టర్ అంటారండి, నేను మోనార్క్ని, అలాగా అటువంటి డిక్టేటర్ పాలన నుంచి మనం బయటపడి ఈరోజు మనందరం సురక్షితంగా ఉన్నామంటే ఎంతో మంది విప్లవకారులు మనకి ఈ యొక్క రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఈ అందరికీ, ప్రతి ఒక్కరికి మా బార్ అసోసియేషన్ తరఫున అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నానండి. మీ గోవిందాచార్యులు. నా పేరు బొడ్డు వరాహ నరసింహమూర్తి, రామచంద్రపురం బార్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఈరోజు మనం జనవరి 26వ తేదీన రామచంద్రపురం బార్ కోర్టు పరిధిలో గలటువంటి ఆవరణలో గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. మన స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 11 మాసాల 18 రోజులకి
మనం మన రాజ్యాంగం తయారు చేసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనం రాజ్యాంగం తయారు చేసుకుని ఈ రాజ్యాంగం మీద మనకి రాజ్యాంగం జరుగుతుంది. ఈ రాజ్యాంగం మనకి న్యాయ వ్యవస్థ మూడో వ్యవస్థగా ఉండి మన భారతదేశాన్ని నడిపిస్తుంది. ఈ సందర్భంగా మనం సర్వసత్తాకమైనటువంటి రాజ్యాంగం ఏర్పరచుకుని ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మనం ఆ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం అన్నారు పెద్దలు. ఈ స్వాతంత్ర దినం రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బానిసలుగా ఉండేవారు. అటువంటి బానిసత్వాన్ని చెదరగొట్టి, బానిస సంఖ్యలను చెదరగొట్టి మన దేశ నాయకులు ఎందరో విప్లవకారులు తన ప్రాణాలు విడిచిపెట్టి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి మనముగా బతికేటటువంటి స్వాతంత్రం తెచ్చినందుకు వారికి మరణించినటువంటి మరి మన భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో గోధుమలు కాదు వడ్లు కాదు పండించడం, బాంబులు పండించండి అన్నారు. ఎందుకంటే అంతలా గట్టిగా పోరాడితేనే ఈ దేశానికి స్వాతంత్రం అవుతుందని చెప్పి అన్నారు ఆయన. అలాగా ఎంతో మంది, అల్లూరి సీతారామరాజు, ఇంకా భగత్ సింగ్, ఎంతో మంది పోరాట ఫలితమే ఇది ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర వేడుకలు మనం కొనసాగించడానికి వారిచ్చినటువంటి త్యాగఫలమే అని చెప్పేసి మేము అందరికీ, మనం కూడా ఆ కష్టాన్ని ఎరిగుండి ఆ రోజునటువంటి పెద్దలు ఎటువంటి త్యాగం చేశారో ఆ త్యాగం కూడా మన అందరిలోనే గుర్తుండాలని చెప్పేసి కోరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.